హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్ హనుమంతుడి తేజస్సుతో పుట్టిన ఆ వీరుడి పేరే మరకధ్వజుడు. అసలు పెళ్లే చేసుకొని ఆంజనేయుడికి కొడుకు ఎలా పుట్టాడు? రామ రావణ యుద్ధంలో తండ్రి కొడుకులు ఎందుకు తలపడాల్సి వచ్చింది? పాతాళ లోకంలో దాగి ఉన్న ఈ రహస్యం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కథ వెనక్కి వెళ్తే సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు అక్కడ లంకా దహనం చేస్తాడు. ఆ భయంకరమైన మంటల వేడికి హనుమంతుడి శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది. తోకకు ఉన్న మంటలను ఆర్పడానికి హనుమంతుడు సముద్రంలోకి దిగుతాడు. అప్పుడు విపరీతమైన వేడి వల్ల అతని శరీరం నుంచి జారిన ఒక శ్వేత బిందువు ఆ సముద్ర గర్భంలోకి పడుతుంది. అదే సమయంలో నీటిలో ఆహారం కోసం వెతుకుతున్న ఒక భారీ మత్స్యం ఆ చెమటి చుక్కను మింగుతుంది. హనుమంతుడి వీర్యం ఎంత శక్తివంతమైనదో అతని స్వేదంలో కూడా అంతే శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్లే ఆ చేప గర్భం దాల్చుతుంది. కొంతకాలానికి ఆ చేపను మత్స్యకారులు పట్టుకుని పాతాళ లోకానికి రాజు అయిన మైరావణుడి వంటశాలకు తీసుకెళ్తారు. అక్కడ ఆ చేప పొట్ట కోసినప్పుడు అందులో నుంచి ఒక వింత బాలుడు బయటికి వస్తాడు. వానర రూపం, మత్స్య శరీరం కలిగిన ఆ బాలుడే మరకధ్వజుడు. అతని తేజస్సు చూసి మైరావణుడు అతన్ని పాతాళ లోకానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు. కాలాంతరంలో రామరావణ యుద్ధం జరుగుతుంది. రావణుడి సోదరుడైన మైరావణుడు మాయోపాయంతో రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. వారిని బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. రామ లక్ష్మణులను కాపాడడానికి హనుమంతుడు పాతాళ లోకానికి చేరుకుంటాడు. కాని ఆశ్చర్యం, పాతాళలోక ద్వారం దగ్గర ఒక వింత జీవి కాపలా కాస్తూ హనుమంతుడిని అడ్డుకుంటుంది. హనుమంతుడు ఆగ్రహంతో, ఎవరు నువ్వు? నా దారికి అడ్డు తప్పుకో అని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆ యువకుడు వినయంగా, నేను ఈ పాతాళ లోక రక్షకుడిని. నా పేరు మరకధ్వజుడు. నా తండ్రి సాక్షాత్ వాయుపుత్రుడు హనుమంతుడు అని గర్వంగా చెబుతాడు. ఆ మాట వినగానే హనుమంతుడు షాక్ అవుతాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నాకు కొడుకు ఉండడం ఏంటి అని నిలదీస్తాడు. అప్పుడు మరకధ్వజుడు లంకా దహనం, స్వేద బిందువు, చేప గర్భం దాల్చిన కథను వివరిస్తాడు. అప్పుడు హనుమంతుడు దివ్య దృష్టితో చూసి ఆ బాలుడు తన కుమారుడే అని తెలుసుకుని ఆనందపడతాడు. కాని మరకధ్వజుడు స్వామిభక్తి కలిగినవాడు. తండ్రి అయినా సరే తన రాజు అయిన మైరావణుడి ఆజ్ఞ లేకుండా లోపలికి పంపనని యుద్ధానికి దిగుతాడు. తండ్రి కొడుకుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి హనుమంతుడు అతని బంధించి లోపలికి వెళ్తాడు. మైరావణుడిని సంహరించి రామ లక్ష్మణులను కాపాడుతాడు. చివరగా రాముడి ఆజ్ఞ మేరకు ధర్మానికి కట్టుబడి ఉన్న మరకధ్వజుడిని పాతాళ లోకానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అలా హనుమంతుడి వంశం పాతాళంలో ఇప్పటికీ రాజ్యమేలుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం భక్తివాహిని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.